హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే ఈజ్ వాట్ మై 9 months ఓల్డ్స్ అండ్ హ్యావింగ్ ఫర్ లంచ్ చూపిస్తున్నాం. సో ఇక్కడైతే నేను డ్రమ్ స్టిక్స్తో రైస్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడైతే గార్లిక్, ఆనియన్, టమాటో, కరివేపాకు, డ్రమ్ స్టిక్స్, సో అన్నీ కూడా స్మాల్ పీసెస్ కింద చాప్ చేసి పెట్టుకున్నాను. ఇన్ కేస్ మీరు అడిషనల్ వెజిటేబుల్స్ ఆల్రెడీ బేబీ రెగ్యులర్గా ఏదైతే తింటుందో అవి కూడా యాడ్ చేసుకోవచ్చు, లైక్ క్యారెట్, బాటిల్ గర్డ్, ఆలు. సో మీ దగ్గర అవైలబుల్ ఉన్న వెజిటేబుల్స్తో ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడైతే రైస్ విషయానికి వస్తే నేను రైస్, కందిపప్పు, పెసరపప్పు అన్నీ ఈక్వల్గా 1 టేబుల్ స్పూన్ తీసుకొని 3-4 టైమ్స్ వాష్ చేసి ఒక 30 minutes సోక్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేసి జీరా, గార్లిక్, ఆనియన్, కరివేపాకు, టమాటో, డ్రమ్ స్టిక్ అన్నీ 1 by 1 స్లోగా యాడ్ చేసుకుంటూ గీలో ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. సో ఇక్కడైతే పించ్ ఆఫ్ టర్మరిక్ కూడా యాడ్ చేసుకోండి. అండ్ తర్వాత ఆల్రెడీ సోక్ చేసిన రైస్, ఇంకా మనకి వాటర్ ఎంత రిక్వైర్డో ఆ వాటర్ కూడా యాడ్ చేసి ఒక 4-5 విజిల్స్ రానివ్వాలి అంతే. సో విజిల్స్ అన్నీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, ఇక్కడ డ్రమ్ స్టిక్ బేబీ డైరెక్ట్గా తినలేదు కాబట్టి ఒక ప్లేట్లోకి సపరేట్గా తీసి దాని పల్ప్ అంతా రిమూవ్ చేసి మళ్ళీ బ్యాక్ టు కుక్కర్కి వేసి మంచిగా స్మాషర్ యూజ్ చేసి స్మాష్ చేయాలన్నమాట. అంతే ఈ వీడియో. నేనైతే ఎండింగ్లో గీ ఏమి యాడ్ చేయలేదు, ఆల్రెడీ ఫస్ట్ వేసాము కదా, సో ఎక్కువ గీ కూడా అంత మంచిది కాదనమాట. సో అంతే. ఇన్ కేస్ ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.